భూములు కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన ఎక్విప్మెంట్స్, అనేక కుల సంఘాలకు నిధులు ఇచ్చామన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. అనేక కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుంది అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి, వేరే వాళ్లకు అధికారం ఇస్తే నిధులు దారి మలుతాయి అన్నారు. జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది. నాకు ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెచ్చేది మేము. కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు. కాబట్టి ఈ జమ్మికుంటలో కన్వీనర్ రైల్వే స్టేషన్ ను అందంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మికుంటనే ప్రతిపాదన పెట్టాం. మనం జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ, లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన. నాయంచర్ కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పచెప్తే మాకు అప్పచెప్పండి. దానిలో పార్క్ గానీ, బోటింగ్ సౌకర్యం గానీ, జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గానీ, అందమైన పార్క్ గానీ, అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోడ్స్ గానీ, ట్రైన్స్ గానీ, వాటర్ ఫెసిలిటీస్ గానీ, ఈ టూరిజం సంబంధించి గానీ, ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయం ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట గాని హుజాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వట్టి ఏదో మీద గాలి మాటలు చెప్పి పోవడం కాదు. ఇవాళ 6,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాకనే వచ్చిన. ఈ 10 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను 3 నెలల క్రితం చెప్పిన. శాంక్షన్ అయినాకనే వస్తానా, ఇలా శాంక్షన్ తీసుకునే వచ్చిన. కాబట్టి ఆ పనులు ప్రారంభం అనేది